సో రైతులందరికీ నమస్తే. మన కదిరి సంత అనమాట. ఇది బక్రీద్ సందర్భంగా భయంకరమైన పోతులు అలాగే మేకపోతులు పొట్టేలు భయంకరంగా వచ్చినాయి. సో రష్ అనేది మామూలుగా లేదు. సో బక్రీద్ పండుగ దగ్గరలో ఉండడం వలన చూసుకొచ్చే పోతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సో ఒకసారి ఈ పోతుల ధరలు ఏ విధంగా ఉన్నాయని ఒకసారి అడిగేద్దాం. సో బిగ్ సైజ్ అనమాట. సో దాదాపు ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే 60 నుంచి 70 కేజీల దాకా అయితే పడి మాంసం పడేలాగైతే ఉన్నది అనమాట. సో ఒకసారి ఇటు ప్రైజ్ అయితే అడుగుదాం. ఒక్కొక్కటి ఎలా చెప్తున్నారో చూద్దాం. సో కదిరి సంతలో ఇది భారీగా ఉన్నాయన్నమాట. ఒకసారి ఇటు ప్రైజ్ అయితే అడుగుదాం. ఎంత చెప్తున్నారు తల ఒకటి? తల ఎంత చెప్తున్నారు? 95 ఒక్కొక్కటి. సో ఒక్కొక్కటి తల చూసుకున్నట్టయితే 95,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. 95,000 95,000 ಹೇಳ್ತವ್ರೆ. 95,000 ರೂಪಾಯಿ ಪೋಲ್ಟ್ರಿ. సో ఇది కదిరి. సో ఇదనమాట. తల వచ్చి 95,000 చెప్తున్నారు. మొత్తం మంది కూడా వీటికి చూసుకోవాలన్నారనమాట. సో ఒక్కొక్కటి ఎన్ని కేజీలు వస్తుందో కూడా చూద్దాం. చూడండి. ఎన్ని కేజీలు పడుతున్నా మాంసం? ఐడియా లేదా? లైవ్ వెయిట్ ఏమైనా వేసిరా? ఏం లేదా? సో లైవ్ వెయిట్ కూడా వేయలేదు. దీనికి మాంసం పరంగా కూడా అయితే తెలియదు అంటున్నారు. 60 పడుద్ది. 60 అయితే ఆరాంగా పడుతుంది. సో వచ్చేసి 60 దాకా అయితే ఆరాంగా పడుతుంది. కదిరి సందర్భం ఇది ఉండాలా లేదా మేమన్నా ఇది కావాలా? ఏదో అడుగు, న్యాయంగా అడుగు. ఇది అడుగు చూడు. సొమ్మును బట్టి అడుగు. నువ్వు కూడా మళ్ళీ జ్యూస్ వ్యాపారం అడిగి రూపాయలకి పావులకు మొదలుపెట్టి వ్యాపారం అడగద్దు. నీకు నచ్చుకుంటే అడిగే కొంటే తెగేసి వేరే పెట్టద్దు. నీకు నచ్చుకుంటే అనుకూలంగా ఉంటే లోడ్ చేసి. సో 3 ఉన్నాయన్నమాట మొత్తం. సో ఇందాక వీళ్ళు చెప్తున్నారు. మీకు ఓకే అనిపిస్తే చెప్పేసి ఒక బేరం. సో ఈ బేరం అనేది ఎక్కువ వద్దు, నీకు అనిపించింది చెప్పేసాయి. అవుతాయి ఇష్టం లేదంటే లేదంటున్నారు. సో కదిరి సంతలోనే అది టాప్ పోతులు అనమాట ఈ 3. సో వీళ్ళు సైడ్ అయితే మాట్లాడుతారు అనమాట. సో ఇక్కడ మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ బేరం జరుగుతుంది, చూద్దాం. సో వీళ్ళైతే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారనమాట మన కదిరి సంతలో. ఇప్పుడు ఈ 3 పోతుల్ని అక్కడైతే పెట్టున్నారు. సో బేరం అయితే అక్కడికి అయితే అయిందనమాట. ఎవరైనా వస్తే చూద్దాం, లేదంటే ఇంకా పక్కనైతే వీడియోలు చాలా ఉన్నాయి చూడడానికి. సో రష్ చూడండి ఎలా ఉందో, కదిరి సంత రష్ అనమాట. ఓకే, మనము ఇంకొకటి అయితే ప్లాన్ చేద్దాం. ఆ వీడియో తీసిన తర్వాత ఒకవేళ ఇది సేల్ అవుతే మళ్ళీ వచ్చి ఇక్కడికైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఓకే, అందరికీ చూస్తూనే ఉండండి మన ఛానల్ని. వస్తారు ఖచ్చితంగా, వీడియోని అట్లా కంటిన్యూ చేస్తారు చూడండి. సో ఈ పెద్ద పోతులు ఇవన్నీ కూడా ఒకరే అనమాట. ఇవన్నీ కూడా ఒకరే అంట. మీ అందరూ పార్ట్నర్స్ అట్లా అంతా ఒకరే? ఓకే, మీరు చేసుకుంటారు. సో ఇంట్లో వాళ్ళే మొత్తం అని కూడా తెచ్చి చేసుకుంటారు అనమాట. చూడండి, దాదాపు మనిషి హైట్ ఉందన్నమాట. ఇది సింగలా 2 జత ఎట్లయినా మీరు ఏడు చెప్తానా? ఈ పోతులు ఎట్లా చెప్తున్నారు? జత అవి కూడా. సో అవి కూడా జతలు వచ్చి 1,10,000 1,15,000 దాకా చెప్తున్నారు అనమాట ఈ 2 కూడాను. సో ఇవన్నీ కూడా ఉన్నాయి దాదాపు. బేరాలు కూడా జరుగుతూనే ఉన్నాయి వీటికి. ఒక బేరం అన్నా జరిగితే వీడియో తీద్దాం అనుకుంటే బేరం జరగలేదే దీనిలోకి, పెద్ద దానిలోకి.
సో బేరానికి అయితే రావట్లేదు ఎవరు, సైడ్ నుంచి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ కొన్నారంట. చూద్దాం. మీ ధర్మారం 6 పళ్ళదా? పళ్ళు వేసింది 6 పళ్ళు. ఎవరు అసలు రావట్లేదు దగ్గరికి. 2 ఏళ్ళున్నాయా? 2 ఏళ్ళ నుంచి మేపినారా ఇంటికాడే? 2 ఏళ్ళ నుంచి మేపినాడు ఫ్రెండ్స్. ఇవి 2 ఇయర్స్ నుంచి, 2 ఇయర్స్ నుంచి ఇంటి దగ్గర మేపినాడు వీటికి. సో ఇది ఇంకొకటి అనమాట. ఏంది పోతులు, భారీ పోతులు. 2 ఏళ్ళు పెంచినారా దీన్ని? సో 2 ఏళ్ళు అయితే పెంచుతామని అయితే చెప్తున్నారండి. సో చూడండి ఎట్టుకుందాం, మనిషికి ఎత్తుకుంది అనమాట. దాదాపు మనిషి ఎత్తు అయితే ఉండదు ఇది. రెండేళ్ళ నుంచి పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఏం ఇంకా ఫుల్ చుట్టుకుంటున్నారు తప్ప ఏం అమ్మట్లే. పొద్దున్న నుంచి కూడా ఉన్నాయి, బట్ అది రేట్ ఎక్కువ అని చెప్పేసా లేకుంటే కేజీలు పడవని చెప్పేసా ఇది అర్థం కావట్లేదు. అంటే బక్రీద్ సందర్భంగా అదే కోసం అద్దె పని పెంచినారు అనమాట. 2 సంవత్సరాల నుంచి వీటిని పెంచి ఇప్పుడు దాదాపు జత 2,30,000 దాకా, 2,60,000 దాకా చెప్తున్నారు. సో చూద్దాం దీనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పెంచారు, ఏం కథ అని చెప్పేసి. సో ఇంకా ఇవి కూడా ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని నార్మల్ పోతులు కూడా ఉన్నాయి, పెద్ద పెద్దగానే బిగ్ సైజులో. సో అన్నీ కూడా సిరోహి. ఎక్కడ చూసినా ఆ పోతులు వేరైతే అందులో ఈ పోతులకే పెద్ద వాల్యూ ఉండదు. అందులో చూడడానికి కూడా చాలామంది వస్తున్నారు. ఫోటోలు కానీ ఏదన్నా కూడా దీని దగ్గరే ఉన్నారు ప్రతి ఒక్కరు. 1,30,000 ఒకటి చెప్తున్నారు. 2 ఏళ్ళ నుంచి పెంచుతున్నారండి ఇంటి దగ్గరనే. ఇంకా ఇవన్నీ కూడా 1,50,000 అట్లా చెప్తున్నారు. 1,30,000 జత. అంటే ఈట్ సైడ్ నటువన్నీ కూడా 1,30,000, 1,50,000 చెప్తున్నారు. ఇవి మాత్రం ఒక్కొక్కటి 1,30,000. 2 ఏళ్ళ నుంచి ఇంటి దగ్గరే పెంచారంట. ఏం బేరం అయితే అసలు అవ్వట్లే, ఫస్ట్ నుంచి ఎవరు రావట్లే. ఈ 3 అట్లే ఉన్నాయి. చూద్దాం ఇంకా ఎంతకు పోతాయి ఏం కథ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా వీటి కోసమే. బట్ ఇంకా ఎవరు దీన్ని తగిలేటట్లయితే రాలేదు. ఎవరు తగులుతారో చూద్దాం. మన కదిరి సంతలో ధర్మారం నుంచి తీసుకొచ్చారండి వీటిని. 100 కిలోమీటర్లు ఉంటుంది. 100 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి కదిరి సంతలో అయితే అమ్ముతున్నారు. చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మన కదిరిలో అయితే ఇంకా బేరాలు అయితే తెగట్లేదు వీటికి. సో అవన్నీ కూడా అట్లాగే ఉన్నాయన్నమాట. బేరాలు తెగట్లేవు. నేను కూడా ఇంకా ఇంటికి అయితే వెళ్దామని అనుకుంటున్నా. సో 2,60,000 చెప్తున్నాడు. 2,50,000 అనుకోండి. 2 కూడాను 2 సంవత్సరాలు పెంచినాడు కాబట్టి ఆ మాత్రం ధర అయితే ఉంటుంది. బక్రీద్ కోసమే పెంచినట్టున్నారు. బక్రీద్ కోసమే అమ్ముతున్నారని అయితే చెప్తున్నారండి రైతు ఇక్కడ. సో దాంతోపాటుగా ఇక్కడ ఇంకా మన నాటి పొట్టేలు, నాటి పోతులు కూడా కొన్ని చాలా పెంచినారు. దాంట్లో సిరోహి ఉన్నాయి, నాటి కూడా ఉన్నాయి. వాటికి కూడా దాదాపు సంవత్సరం వయసు అయితే ఉందని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇప్పుడైతే ఏం చేద్దాం. ఎంతసేపు చూసినా కూడా ఈ పోతు అయితే అమ్మట్లేదు. వర్షం కూడా వైపు పడుతూనే ఉంది. బట్ పోతులు కూడా ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. చూద్దాం ఇంకా రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి. సో ఇదనమాట, టైం అయితే అయిపోయింది. దాదాపు 10 అయితే అయిందనమాట. సో వర్షం కూడా పడుతుంది. జై జవాన్ జై కిసాన్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తాను. అందరికి మధ్యాహ్నం సబ్స్క్రైబ్ చేసుకోండి.